మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థన పండుగకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. దేవుడు మరొక సంవత్సరం అనుగ్రహించి ఈ గురువారం జరిగే ఉపవాస ప్రార్థన పండుగల్లో పాలు పొందేటట్లుగా ప్రభువు చూపిన కృపకు స్తోత్రం చెబుదామా? అందరం స్తోత్రం 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 స్తోత్రం. ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. యోహాను స్వర్తమానం తీసారా? యోహాను స్వర్తమానం 15వ అధ్యాయం తీసారా? 15వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు అందరూ చదువుదామా గట్టిగా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ. ఆ చివరి వాక్యాన్ని ఒకసారి చదువుదాం మరలా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో తెలియజేసిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసయ్యకు మనం వేరుగా ఉండి ఏమీ చెయ్యలేం. చెయ్యాలి అని ఆశపడినా అనుకున్నా కూడా అవి ఏవి జరగవు. అది మనం తెలుసుకోగలగాలి, ఎరగగలగాలి. యేసయ్య మనకు ఎప్పుడూ తోడుగానే ఉండాలి. మనం ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండగలగాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకున్నా కూడా దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు. యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఎంత చదువుకున్నా సరే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, అన్ని రంగాల్లో నేను ఆరితేరి ఉన్నాను అని చెప్పుకుంటూనే ఉన్నా, లేక ఓ ప్రక్క నేను దానాలు చేస్తూ ఉన్నాను, ఓ ప్రక్క నేను ధర్మాలు చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నా, ఇంకెవరైనా ఏ స్థితిలో ఉన్నామంటూ ఉన్నా, ప్రియమైన వాళ్ళరా,
ఏమీ చేయలేరు. యేసయ్యకి వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 23వ వచనం. తీసారా? నేను చదువుతాను, అది మొత్తం వద్దులే, నేను చదువుతాను చూడండి. యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. ఆ 2 వచనాలు గమనించండి. మొదటి వచనంలోనేమో నాకు వేరేయుండి ఏమీ చేయలేరు. ఇక్కడ మనం గమనిస్తే నమ్మడం మన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే అక్కడ గమనించండి. యేసయ్య మనకు తోడుగా ఉండి, లేదా మనం యేసయ్యని నమ్మి నడిపించబడుతూ ఉన్నప్పుడు సమస్తము సాధ్యమే అంటే సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. యేసయ్యను నమ్మితే ఏమీ చేయలేని వానిని కూడా యేసయ్య సమస్తము చేయగలిగిన వానిగా చేయునుగాక. మనం విశ్వసించగలగాలి. బలహీనుడిగా ఉన్న వ్యక్తిని దేవుడు బలవంతుడిగా చేస్తాడు. ఒకవేళ నీవు బలహీనుడివే కానీ దేవుడు బలహీనుడు కాడు. దేవుడు ఏ రోజు బలహీనుడు కాదు. దేవుడు ఎప్పుడు బలవంతుడే, ఎల్లప్పుడూ ఆయన బలవంతుడే. యెషయా పుస్తకం 41వ అధ్యాయం 13 తీయండి. తీశారు అందరూ? యెషయా పుస్తకం 41:13 అందరూ చదవండి. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరి కుడి చేతిని? చెప్పండి గట్టిగా. దాని ముందు మాట ఏముంది? పురుగు వంటి. ఎవరంటే అతను? పురుగు. పురుగు. అతడు ఒక పురుగు. ఆ పురుగు వంటి యాకోబుని దేవుడు ఏం చేశాడయ్య అంటే, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, భయపడమాక, నేను నీకు సహాయము చేస్తాను. పురుగుకి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. పురుగుకి దేవుడు కుడి చేతిని పట్టుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆ పురుగు యొక్క కుడి చేతిని పట్టుకుంటాడో, పురుగుకు సహాయం చేస్తాడో, పురుగుకు తోడై ఉంటాడో, ఆ తర్వాత మనం గమనిస్తే 15వ వచనం గమనించండి. కక్కులు పెట్టబడి పదును గల
క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నియమించి ఉన్నాను. నూరుస్తావు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళరా, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎవరి కుడి చేయి అంటే పురుగు, అది పురుగు. యాకోబు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పురుగులాగా ఉన్నాడు. ఆ పురుగు యొక్క కుడి చేతిని ఎప్పుడైతే దేవుడు పట్టుకుంటాడో, దేవుడు ఎప్పుడైతే తోడై ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే సహాయం చేస్తాడో, ఆ పురుగు ఏం చేస్తుందంట? మాట చూడండి, నేను నిన్ను యంత్రంగా చేయుచున్నాను, నియమించుచున్నాను. పర్వతములు నూరుస్తుందంట, వాటిని పొడి చేస్తుందంట. తర్వాత కొండలను పొట్టువలే చేస్తుంది. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళు, అక్కడ ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండని లేదా ఆ పర్వతాన్ని నూర్చాలి అని అంటే, లేదా పొడి చేయాలి అని అంటే, పొట్టువలే చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, వాటికి ఎన్ని మిషన్లు కావాలి? అర్థమవుతుందా? ఒకవేళ ఎన్ని మిషన్లు పెడితే, లేదా ఎన్ని బాంబులు పెడితే, ఎన్ని యంత్రాలు ఉపయోగిస్తే ఒక పర్వతాన్ని నూర్చగలం, పొట్టులాగా చేయగలం, పొడి చేయగలం? అర్థమవుతుందా? అవి ఏవీ లేకుండా దేవుడు అంటాడు, పురుగు, యాకోబు నువ్వు పురుగువే, అయితే నేను పట్టుకుంటున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు పర్వతం నూర్చుదువు, వాటిని పొడి చేస్తావు. అంత మాత్రమే కాకుండా పొట్టువలే చేస్తావు. హల్లెలూయా. ఆ మాటలు గమనించాలి మనం. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. దేవునికి మనం వేరయ్యుండి ఏమీ చేయలేము. అర్థమవుతుందా? యేసయ్యను నమ్మి దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనం బలహీనులమే అయినా నా దేవుడు బలవంతులుగా తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. ఎంత బలమైన వారుగా చేస్తాడయ్య అంటే, అది పర్వతమైనా సరే, కొండైనా సరే పొట్టువలే అయిపోతుంది. తర్వాత పిండిలాగా అయిపోతుంది, పొట్టులాగా అయిపోతుంది. నూర్చబడిన పరిస్థితులు ఏమండి, దేవుడు చేటుకు సర్వశక్తి కలిగిన దేవుడు. దాన్ని మనం ఆలోచన చేయుదుముగాక. పెద్ద పెద్ద యంత్రాలే ఏమండి, ఎంత ప్రయత్నం చేసినాయా, ఇంతేనయ్యా, ఇక మా వల్ల కాదయ్యా, ఇక మేము ఈ కొండను మేము కొట్టలేమయ్యా, నా వల్ల కాదయ్యా అనేవాళ్ళు లేదు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కూడా. అయితే దేవుడు అంటాడు, అది ఎంత పెద్ద పర్వతం అయితే నీకెందుకురా, అది ఎంత పెద్ద సమస్య అయితే నీకెందుకు, ఎంత పెద్ద ఇరుకైతే ఇబ్బంది అయితే నీకెందుకు, నేనేం చేస్తున్నాను? నీవు పురుగువే. నువ్వెవరివి? నువ్వు పురుగువే. నాకు తెలుసా సంగతి, నువ్వు పురుగువే. అయినా సరే నేనేం చేస్తున్నాను తెలుసునా? నా చేత్తో నేను పట్టుకుంటా ఉన్నా, నేను నీకు సహాయం చేస్తూ ఉన్నా, నీకు తోడై ఉండబోతా ఉన్నా. అప్పుడు ఏమండి, ఆ పర్వతం నూర్చబడును గాక, వాటిని పొట్టుగా చేయుదువుగాక, కొండను పొట్టువలే చేయుదురుగాక. హల్లెలూయా. ఆ పరిస్థితిలోనికి దేవుడు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నప్పుడు మనం ఏం అనాలయ్యా అంటే, దేవుని వలన నాకు సమస్తము. చెప్పండి గట్టిగా. నేను ఆయన నమ్మాను, ఆయన నమ్ముట వలన నాకు అనండి, ఆ మాట రండి గట్టిగా. దేవుని వలన నేను సమస్తము చేయగలను, దేవుని వలన నాకు సమస్తము సాధ్యమే అనండి ఒకసారి. మరలానండి, ఒప్పుకుంటానండి. దేవుని వలన నాకు సమస్తము సాధ్యమే, దేవుని వలన నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆ కార్యం ప్రభు చేయునుగాక. యోవేలు పుస్తకంలో ఒక మాట ఉంది చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం.
3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. బలహీనుడు, గట్టిగా చదవండి, అందరూ చదవండి అన్నమాట. బలహీనుడు, మళ్ళా చదవండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అని ఏం చేయాలంట? నువ్వు అనుకుంటానే ఉండాలి, ఎప్పుడు అనుకుంటానే ఉండాలి. నేను బలహీనుడండి, నా వల్ల ఏమైందండి, నేను బలహీనుడండి. అర్థమవుతుందా? నాకంత జ్ఞానం లేదండి, నాకంత తెలివి లేదండి, నాకంత తెలివితేటలు లేవండి, అంత చదవరని కాదండి, అంత ఎత్తరని కూడా నేను కాదండి అని ఎప్పుడు అనుకోకూడదు. మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే నేను అనండి, నేను బలాఢ్యుడను, నా దేవుని వలన నాకు సమస్తము సాధ్యమే, నా ప్రభు అలాగూ చేయును గాక. నీ నోరు ఒప్పుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండు, చిన్న పనే పెద్ద పనే, గవర్నమెంట్ ఉద్యోగమా లేదా ప్రైవేట్ ఉద్యోగమా లేకపోతే కూలి పనే పసిపని, ఏదైనా చేస్తూ ఉండు. అర్థమవుతుందా? నీ బలహీనతను ఎప్పుడు తలంచకూడదు. ఎందుకయ్యా అంటే మనం ఎవరి చేతిలో ఉన్నామయ్యా అంటే బలవంతుని చేతిలో ఉన్నాం. హల్లెలూయా. మనం బలహీనులమైన దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తాడు? బలవంతులుగా తీర్చిదిద్దును గాక. అందుకనే దావీదు మహారాజు కూడా ఒక మాట అన్నాడు చూడండి. 18వ కీర్తన 28వ చరణం. 18వ కీర్తన 28వ చరణం, 29వ చరణం. అందరు చదవండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. నీ సహాయము వలన సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుతాను. దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్న తన తండ్రి మందను అప్పగిస్తే, గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో రాత్రింబవళ్ళు భారము బాధ్యత కలిగి ఆయన జాగ్రత్త పడతా ఉన్నాడు. శత్రువులు రాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఏవి అపహరించబడకుండా. ప్రియమైన వాళ్ళరా, ఆ పరిస్థితుల్లో మనం గుర్తిరిగితే సింహం వచ్చింది, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంది. ఏం చేశాడు ఆయన? సింహాన్ని చంపేసేసాడు. ఎన్ని సింహాలు? 1 2 చెప్పొచ్చుగా? 1 2 ఈయన చూస్తున్నారు. 1 2 ఒకటే కదా. ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంది, దాన్ని కూడా ఏం చేశాడు? చంపేశాడు. ఎన్ని? ముందు గమనించండి. అప్పుడు చిన్న పిల్లవాడు ఆ రోజుల్లోనే ఒక సింహాన్ని చంపాడు, తర్వాత ఒక ఎలుగుబంటిని చంపాడు. ఆ తర్వాత రోజుల్లో గొల్యాతి మీదికి వెళ్ళాడు. నేను గొల్యాతి మీదికి వెళ్తాను అన్నాడు. అర్థమవుతుందా? ఆ గొల్యాతి మీదికి వెళ్ళి గొల్యాతిని కూడా చంపి తల తెగనరికి తీసుకుని వస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఒక సింహాన్ని చంపాడు, తర్వాత ఒక ఎలుగుబండిని చెప్పాడు, తర్వాత ఒక గొల్యాతిని చంపాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. నీ సహాయము వలన నేను సైన్యం అంటే 1 2 3 4 10 మంది? గట్టిగా చెప్పండి. ఆయన విశ్వాసం గమనించండి. అక్కడ ఆయన దేవుని మీద పెట్టుకున్న విశ్వాసం, నమ్మకం గమనించండి. నీ సహాయము వలన నేను
ఏం చేస్తాను? సైన్యం. అప్పుడయ్యా ఒక గొల్యాతి గడినే చంపా, అప్పుడు ఒక సింహాన్ని, అప్పుడు ఒక ఎలుగుబంటిని చంపింది. రోజులు గడవగా అతగాడిని దేవుడు ఎంతగా బలపరుస్తూ ఉన్నాడో, ఎంతగా ఆయన బలముతో నింపుతూ ఉన్నాడో ఆయన గుర్తెరిగాడు. చూడండి, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక సింహాన్ని చంపేటట్లుగా చేశాడు దేవుడు. తర్వాత ఒక ఎలుగుబండిని చంపాడు, తర్వాత ఒక గొల్యాతిగానే చంపాడు. అప్పుడు కూడా అక్కడ రాయబడిన మాట తెలిసిన, చిన్నవాడు సౌలు అంటాడు, నువ్వు బాలుడురా, నువ్వు చిన్నవాడివిరా. అర్థమవుతుందా? ఆడు కూడా అంటాడు, గొల్యాతి కూడా అంటాడు ఏమని, నా మీదకి ఏందిరా కర్ర తీసుకొని వస్తున్నావు ఏందిరా, నేనేమన్నా కుక్కనా, నేను ఎవరిని రా రా అని పిలిచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఆయన అంటాడు, నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తాను. రోజుకి ప్రియమైన వల్ల దేవుని చేత బలపరచబడుతూ ఆయన ఏ స్థితిలోనికి, ఏ స్థాయిలోనికి వెళ్ళిపోతున్నాడు అంటే, ఒక సైన్యం రాని నేను జయించేస్తా, ఒక దేశపు యొక్క సైన్యమే నా మీదికి రాని నేను జయించేస్తా, నేను వారితో పోరాడుతా, జయిస్తా. హల్లెలూయా. తర్వాత ఆయన అంటాడు, నా దేవుని సహాయము వలన ప్రాకారాలు కూడా దాటేస్తా, ఎన్ని ఆటంకాలైనా రాని, ఎన్ని అడ్డుబడలైనా వేయని, నేనేం చేస్తాను? దాటేస్తా. ఎందుకని? నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు. ఆయనకి వేరుగా నేను లేను, నాకు వేరుగా ఆయన లేడు. దావీదుకి వేరుగా దేవుడు లేడు, దేవునికి వేరుగా దావీదు లేడు. ఇద్దరు ఉన్నారు. ఉన్న ప్రతి చోట ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. ఇంకా అది మీకు అర్థమయ్యేదని చెప్తాను. చూడండి, 23వ కీర్తనకు రండి. 23వ కీర్తన తీసారా? మొదటిని చూడండి, అందరూ చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గం నన్ను నడిపించుచున్నాడు. చాలా బాగా గమనించండి, అక్కడ ఆ వచనాలు గమనించండి. యెహోవా నా కాపరి. తర్వాత చూడండి, ఆయన నన్ను పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. ఆయన నా కాపరిగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు అన్ని చెప్పుకుంటా పాడుకుంటా వస్తూ ఉంటే, అక్కడ చూడండి, గడాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయాడంట. గమనించండి, గడాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయాడు. దావీదా, నేను కాపానని పాడావు కదా, నేను నడిపిస్తానని చెప్పావు కదా, నేను పోషిస్తానని చెప్పావు కదా, పచ్చికల్లి చోట పరుణ చేస్తున్నానని చెప్పావు కదా, ప్రాణానికి సేద తీరుస్తున్నాను కూడా అన్నావు కదా. ఇప్పుడు గడాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయావు. ఏంటి పరిస్థితి? చిమ్మ చీకట్లోనికి వెళ్ళిపోయావు. అడుగు కూడా ముందు పెట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోయావు. ఏంటి పరిస్థితి అని అంటే, ఆయన అంటాడు చూడండి, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంట? ఆయనకి చెప్పండి గట్టిగా, దేవుడు ఎక్కడున్నాడంట? గాఢాంధకారపు లోయలోకి పోయావు. దావీదా, ఏంటి నీ పరిస్థితి అంటే, నాకేం భయమయ్యా, నీవు నాకు తోడై ఉన్నావు.